మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, ఎడతెగక ప్రార్థన చేయుడి. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో యేసుకు సాక్షులుగా ఉండడము మంచిదే, కానీ మాటల్లోనూ క్రియల్లోనూ ప్రవర్తనలోనూ ఆత్మ బలముతోనూ ఆయన రక్తంతోనూ మనము శుద్ధి చేసుకుంటూ ప్రార్థనా శక్తితో ఆయన సన్నిధిలో గడుపుతూ ఉండడము చాలా శ్రేష్టకరమైనది. ప్రార్థనలో విసుగు చెందడము కానీ, నిద్రమత్తులు కలిగి ఉండడం కానీ, నిర్లక్ష్యం చేయడము కానీ ఉండకూడదు. ప్రభు పాదాల యొద్ద గడుపుట ఆత్మీయ తండ్రితో సహవాసం కలిగి జీవించడమే. ఆయన కార్యాలు రుచి చూస్తున్నప్పుడు, ఆత్మీయ ఎదుగుదల ఏమిటో రుచి చూచినప్పుడు, బాహ్య సంబంధమైన ఆశలు రుచులు అధిగమించిపోగలుగుతాము. మన విశ్వాస ప్రయాణంలో మన ప్రార్థనలకు జవాబు దొరికినా దొరకకపోయినా, ఇచ్చినా ఇయ్యకపోయినా, ఉత్తమైన ఆయన పాదాల యొద్ద బాహ్య సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకుండా యేసును అంటిపెట్టుకొని ఉండడమే ఈ లోకంలో ఒక ప్రత్యేకత. నిత్యము ఆయనతో సహవాసం కలిగి సర్వలోకము నిమిత్తము అట్టు ఉన్నట్లు భావించుకొని, వారి కొరకు పట్టుదలతో ఎడతెగక అపవాదిని గర్జించుకుంటూ, వారిని కాపాడుకుంటూ, నిన్ను నీవు కూడా కాపాడుకుంటూ, అపవాదికి చిక్కకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా జాగృతి కలిగి జీవించుటకు నిన్ను బలపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నువ్వు ఇచ్చిన వాగ్దానానికే నీకు స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి కుడి పార్శ్వమున చెప్పశక్యము గాని మూలుగులలో ప్రార్థించుచున్న మీతో మీ సన్నిధిలో ప్రార్థనలు గడుపుటకు మీ ఆత్మచేత నేర్పుతూ మమ్ములను నడిపిస్తున్నందుకు మీకే నిండు స్తోత్రములు. మా ప్రార్థనలకు మీ కార్యాలు జరిపిస్తూ, మాకున్న విశ్వాసమును బలపరుస్తూ, మా బిడ్డలను గెస్తమనే ప్రార్థనా శక్తితో ఆత్మతో ఉజ్జీవింపచేస్తూ ప్రార్థనా వీరులుగా బలపరచుమని ప్రార్థించుచున్నాను తండ్రి. నిజంగానైనా తండ్రి, నీవు ఇచ్చిన వాగ్దానానికి నీకు వేలాది స్తోత్రాలు తండ్రి. ఎడతెగక ప్రార్థన చేయుడి అంటున్నావు నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, మేమైతేనైనా తండ్రి ఎడతెగక నేను స్తుతించలేకపోతున్నాం, నేను మహిమపరచలేకపోతున్నాం నైనా తండ్రి. కొద్దిసేపు కూడా నీకు సమయం ఇవ్వలేకపోతున్నాం ఏసయ్య. నువ్వు మమ్మల్ని క్షమిస్తాను అడుగుచున్నాను ఏసయ్య. నిజంగానైనా తండ్రి, విస్తారంగానైనా తండ్రి ఈ లోక సంపదల కోసం నైనా తండ్రి మేము ఎంతో ప్రాధేయపడుతున్నాం, కానీ ఏసయ్య నైనా తండ్రి నిజంగా నీ వైపు మేము కొద్దిసేపు సమయం ఇవ్వలేకపోతున్నాం ఏసయ్య. అది మేము గుర్తించిన తండ్రి, నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం నైనా తండ్రి నువ్వు మా అందరికి దయచేస్తాను అడుగుచున్నాను ఏసయ్య. నీకు స్తోత్రం నైనా. ఆయనను మమ్మల్ని పట్టుకొని ఉన్నావు ఏసయ్య. మేము ఎక్కడనైనా తండ్రి తప్పిపోతామో అని ఏసయ్య మమ్మల్ని వదలకుండానైనా తండ్రి మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ఏసయ్య. నైనా తండ్రి నిజంగానైనా తండ్రి నువ్వు మమ్మల్ని పట్టుకోకపోతే మేము ఏమైపోతామో ఏసయ్య నైనా తండ్రి. ఏ క్షణం ఏమి జరుగుతుందో మాకు తెలియదు ఏసయ్య తండ్రి. నిజంగానైనా తండ్రి అది మేము గుర్తించిన తండ్రి అనుక్షణం నైనా తండ్రి నేను ముందు పెట్టుకొని వెళ్ళేలాగా మమ్మల్ని నడిపించి ఏసయ్య. మళ్ళీ మారు మనసుని కలగజేయి ఏసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగా నువ్వు ఈ లోకంలోనైనా తండ్రి మా కోసం నీ రక్తాన్ని చిందించావు నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి మా పాపాల కోసం, మా పాపాలు కడిగడానికి నైనా తండ్రి నువ్వు ఈ మానవ రీతిగా ఈ లోకంలోకి వచ్చి నైనా తండ్రి మా కోసం నైనా తండ్రి శిలువలో నీ రక్తాన్ని చిందించావు యేసయ్య నైనా తండ్రి. నీకు స్తుతి స్తోత్రం నైనా. అది మేము తెలుసుకొని నైనా తండ్రి ఇప్పుడు ఈ క్షణం నైనా మాలో మార్పుని కలగజేస్తావు అడుగుచున్నాను యేసయ్య. నీకు వేలాది స్తోత్రాలు నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి నైనా ఈ 40 రోజులు వస్తుంటాయి నైనా తండ్రి, మరో సంవత్సరం వస్తాయి నైనా తండ్రి, కానీ మా జీవితంలో మార్పు రావడం లేదు యేసయ్య నైనా తండ్రి. ఈ 40 రోజులు మేము బలపడేలాగా మమ్మల్ని నడిపించుకో యేసయ్య. ఇప్పుడు నుంచి మా జీవితంలో మా పాపాల మనల్ని క్షమించి యేసయ్య నైనా తండ్రి నీ వైపు మమ్మల్ని నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి.
ఎవరెవరి ప్రార్థన వింటున్నారో యేసయ్య, తన పాపాల నుంచి నేను తండ్రి మమ్మల్ని కడిగించి వేసే నేను తండ్రి, ఇప్పుడు ఈ క్షణం నేను తండ్రి నీ వైపు చూసేలాగా మమ్మల్ని నడిపించుకుంటానని ప్రతి ఒక్క బిడ్డ అడిగేలాగా నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం. నేను ఏ తప్పు చేసే మమ్మల్ని క్షమించు నేను తండ్రి. నువ్వే మమ్మల్ని నీ వైపుకు నడిపించుకుంటావని నేను తండ్రి ప్రతి బిడ్డ అడిగేలాగా నువ్వు నడిపించుకుంటావని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను అదే విధంగా 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తుండగా నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి యేసు, ఏమి చదువుతున్నారో ఏం రాస్తున్నారో ప్రతి నిమిషం నువ్వు వాళ్ళకి తోడుగా ఉండి యేసు స్వామి. నీకు స్తోత్రం. నేను చదివినటువంటి ప్రతి జ్ఞాపకం ఉండేలాగా నేను తండ్రి మంచి జ్ఞాపశక్తి బిడ్డలకు దయచేసే, ఎటువంటి భయపడకుండా నేను తండ్రి నేను నిన్ను ముందు పెట్టుకొని బిడ్డలు నేను తండ్రి నేను వెళ్ళేలాగా బిడ్డలు నడిపించుకుంటామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం. నేను తండ్రి ఎవరెవరి ప్రార్థన వింటున్నారో, ఎవరు ఏ ఇబ్బందులలో ఉన్నారు, ఎవరు ఏ కష్టాలలో ఉన్నారు నేను తండ్రి అవన్నీ తొలగించి వేసి నేను తండ్రి బిడ్డలకు శాంతి సమాధానం దయచేస్తామని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.